నా యూట్యూబ్ ఛానల్లో ఇంతకుముందు ఒక వీడియో పెట్టానండి. బెండకాయ కర్రీ, బెండకాయ మన చేప హెడ్ పులుసు అని. దాంట్లో ఒకటి చెప్పాను, మనం ఏది తింటే అది అవుతాము అని. సో అది మధ్యలోనే కట్ చేశాననమాట. ఎందుకంటే ఆ వీడియో లెంత్ అంత ఎక్కువగా లేదు. సో అందుకని దాన్ని కట్ చేసి బాయ్ చెప్పేశాను. సో దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను యాక్చువల్గా. మనం మన హెల్త్ అన్నీ మన చేతుల్లోనే ఉంది యాక్చువల్గా. ఎలా మనం మోల్డ్ చేసుకోవచ్చు మన ఫిట్నెస్ని, మన హెల్త్ని, మన మెంటల్ స్ట్రెస్ని, ఫిజికల్ స్ట్రెస్ని అనేది మన చేతుల్లోనే ఉంది. సో మన పెద్దవాళ్ళు, మా అమ్మమ్మ చిన్నప్పుడు చెప్తూ ఉండేది, మీరు ఏం తింటే అలానే అవుతారు రా అనేసి. మా మా గ్రాండ్ చిల్డ్రన్ అందరికీ చెప్తూ ఉండేది. ఎప్పుడైనా ఫుడ్ దగ్గరికి వచ్చేసరికి ఎవరైనా తినకపోయినా, లేకపోతే ఎవరైనా ఎక్సెస్ తిన్నా, ఎక్కువగా తిన్నా, సో తను ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. లేకపోతే బయటికి వెళ్ళి తిందామన్నా ఈ వర్డ్ ఎప్పుడూ అంటూ ఉంటుంది. సో ఈ రోజులలో ఎవరికి తెలియదండి, ఈ రోజులలో కాదు, ఎప్పటి నుంచో తెలుసు ఏది తింటే గుడ్, ఏది తింటే బ్యాడ్ అనేసి. అయినా మనం ఎక్కువ ప్రిఫరెన్సెస్ జంక్ ఫుడ్కి ఇస్తున్నాం. సో మా ఇంట్లో యూజువల్లీ, స్పెషల్లీ నేను చిన్నప్పటి నుంచి టిల్ 21 ఇయర్స్ వరకు నేను ఎప్పుడు నాన్ వెజ్ టచ్ చేయలేదు. ఐ డోంట్ నో వై. మా ఇంట్లో అందరు తినేవాళ్ళు, బట్ నాకు అసలు ఇష్టం ఉండేది కదా. ఆఫ్టర్ 21 ఇయర్స్ నేను ఒక మీట్కి సంబంధించిన ఒక ఫీల్డ్లో ఉన్న అప్పుడే స్టార్ట్ చేస్తున్నాను నా కెరియర్. సో ఆ టైంలో టచ్ చేయడం, ఇంకా దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. సో దానివల్ల చిన్న చిన్నగా నాకు అలవాటు అయిపోయింది, ఇప్పుడు తింటున్నాను. సో అంతకుముందు నా హెల్త్ ఈజ్ వెరీ 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 గుడ్ 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 కండిషన్లో ఉండేదన్నమాట. సో ఆఫ్టర్ ఈటింగ్ మీట్ తింటేనే ఇలా అవుతుంది అని నేను చెప్పట్లేదు, ఐఎమ్ జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను అనమాట. సో తినొచ్చు వెజ్లో కూడా ప్రోటీన్ ఉంటుంది, నాన్ వెజ్లో ఎవరికి ఎలా టేస్ట్ అనిపిస్తే అలా తినొచ్చు. ఏమో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఆఫ్టర్ స్టార్టింగ్ దట్ నాన్ వెజ్, నేను ఆఫ్టర్ 21 ఇయర్స్ తర్వాత, నౌ మై హెల్త్ ఈజ్ గాన్ కేస్. దెన్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు కంప్లీట్లీ వెజ్. ట్రై చేస్తున్నాను, అవ్వట్లేదు, బట్ ట్రై చేస్తున్నాను. సో ఇలా అని నాన్ వెజ్ తింటే అవుతుంది అని చెప్పట్లేదు, ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్. సో మనం ఏది తింటే అది అవుతాం. ఎస్పెషల్లీ జంక్, బయట బిర్యానీ, చికెన్, బర్గర్, సో ప్రాసెస్ ఫుడ్స్. సో అదే అంటున్నాను, ఇప్పుడు నేను తినడానికి బతకడం లేదు, బతకాలి అనుకుంటున్నాను కాబట్టి తింటున్నాను. టేస్ట్ ఎలా అయినా ఉండనియండి. ఒకప్పుడు టేస్ట్ లేకపోతే ఫుడ్ నోట్లో పోయేది కాదు. దెర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్. బయటికి వెళ్ళి తినొచ్చు అన్న ఒక మైండ్లో ఉండిపోతుంది కదా. మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, వెళ్ళి తినొచ్చు, నేనేమైనా మా మమ్మీని అడుగుతున్నానా, డాడీని అడుగుతున్నానా అన్నట్టు ఉంటుంది. సో ఏదైనా తినచ్చు. కానీ ఇప్పుడు దానివల్ల మన హెల్త్ ఎలా పాడైంది అన్నది నాకు కంప్లీట్ అర్థమైందనమాట. మనకు అన్నీ తెలుసు, మనకు అది చిన్న పిల్లలైనా అడగండి ఏది గుడ్ ఏది బ్యాడ్ ఫుడ్లో అంటే వాళ్ళు ఈజీగా చెప్తారు. బట్ ఏంటంటే మనకి కన్వీనియంట్గా ఉంటుంది, రెడీ టు ఈట్, ఈజీ అనేసి మనం ఆ ఆప్షన్స్ తీసుకుంటాం అనమాట. చాలా టైర్డ్ అయ్యి వచ్చాము, చలో వండడం అవసరం లేదు, బయట నుంచి తెచ్చుకొని తిందాం. బయట ఆప్షన్స్ ఏంటి? సేమ్ యాజ్ ఇట్ ఈస్ బిర్యానీ, సంథింగ్ ఎల్స్, ఏదో ఒక ఫుడ్ మనం తింటాం. పొద్దున్నే గ్యాస్ట్రిక్ వచ్చింది, అల్సర్ అయ్యింది, సమ్ అదర్ రీజన్. అదే ఫుడ్ మనం ఇంట్లో తినండి, ఎంత కష్టమైనా మనకు అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే వాళ్ళు యూసే మసాలా అలా ఉంటుంది అనమాట. సో బ్యాక్ టు ద టాపిక్ ఈజ్, అలా తినడం వల్ల మన లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది, చాలా చేంజ్ అవుతుంది, డ్రాస్టిక్ చేంజ్ అవుతుంది. సో మీరు ఎంత హెల్దీ తింటే అంత బెటరు. సో నేను అదే చెప్తున్నా, నాకు కరేలా ఇష్టం ఉండదు. సో నేను టేస్ట్ కోసం తినట్లేదు ఫుడ్ని. సో అది హెల్దీ కాబట్టి కరేలా బీరకాయ, చాలామందికి చాలా సోరకాయ ఇలాంటివి ఉండవు. బట్ ఏంటంటే
దాంట్లో ఫైబర్, వాటర్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో అందుకని అలాంటి ఫుడ్ వెజిటబుల్ చాలామందికి ఇష్టం ఉండదు. సో అదే చెప్తున్నాను, ఎప్పుడైనా మనకు ఒక డిసిప్లిన్ ఉండాలి ఫుడ్లో. మనం ఇది తినాలి, ఇది తింటేనే మనకు కడుపు నిండుతుంది, లేకపోతే ఇది తింటేనే మనకు టేస్ట్ ఉంటుంది అనకూడదు. ఇప్పటి నుంచైనా ఎవరైనా జంక్ ఫుడ్ బాగా తినడం అలవాటు అయితే ప్లీజ్ ట్రై టు కంట్రోల్ యువర్ సెల్ఫ్ అండ్ ఈట్ హెల్దీ. ఆల్వేస్ మీరు బయట తినాలనుకున్నదే ఇంట్లో మీ మమ్మీ కానీ, వైఫ్ కానీ, యూనో లేకపోతే ఎవరైనా హస్బెండ్స్ కుక్ చేస్తే హస్బెండ్స్ కానీ, అది మీరు ఎప్పుడైనా బయట మీకు ఏమైనా క్రేవింగ్ ఉంటే వన్ టైం మీ ఇష్టం, వన్ డేలో 1 టైమ్ ఈజ్ ఎనఫ్, దట్ టు లిమిట్. మన స్టమక్లో కూడా ఒక సంచి అనేది ఉంటుంది. మనం అది కొంచెం ఫిల్ అయ్యేంత వరకు దానికి ఒక గ్యాప్ ఉండాలి, కవర్ క్లోజ్ చేసి అంత గ్యాప్ ఉండాలి. మన కొంతమంది దొరికింది కదా అనేసి మనకి ఇష్టం వచ్చినట్టు తినేస్తాం. ఒక్కోసారి కూర్చొని లేవలేకపోతున్నాను, చాలా ఎక్కువ తిన్నాను. ఎందుకు ఎక్కువ తినడం? ఫుడ్ పోతే దొరకదా? మన ఇంట్లోనే కదా ఉంది. ఇప్పుడు కొంచెం ఇంటర్వెల్స్ తీసుకోవాలి ఫుడ్లో తినేటప్పుడు కూడా. ఎక్సెస్గా తినకూడదు. మన టమ్మీ కూడా డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఎస్పెషల్లీ నైట్ ఎక్కువగా తినేసి గ్యాప్ లేకుండా పడుకుండిపోతారు. లైక్ ఎవ్రీ మీల్ యూ హ్యావ్ టు టేక్ 3 hours గ్యాప్, 2 hours గ్యాప్. ఫుడ్ని బట్టి ఉంటుంది. ఏ ఫుడ్డు తిన్నప్పుడు ఇంత గ్యాప్ తీసుకోవాలి, ఏది మనం తింటే మన టమ్మీ చాలా ఫుల్గా ఉంటుంది అలా. సో ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పేది ఏంటంటే, అగెయిన్ మనం తినడానికి బతకూడదు, బతకడానికి తినాలి. అలాంటప్పుడు మనం హెల్త్ మీద దృష్టి పెట్టి ఏది తింటే బాగుంటుంది, ఏది హెల్తీ, మన టమ్మీ ఏదైతే ఈజీగా డైజెస్టబుల్ అవుతుంది. కొన్ని ఫుడ్లు సంవత్సరాలు పడతాయంట డైజెస్ట్ అవ్వడానికి, ఎస్పెషల్లీ మైదా లాంటి ఫుడ్లు. మీట్స్, రెడ్ మీట్ స్పెషల్లీ. మీరు మటన్ తినండి, ఆ ఫుడ్ ఒక ఫుడ్ తినాలంటే తిన్న తర్వాత డైజెస్ట్ అవ్వాలంటే కొన్ని అవర్స్ పడుతుంది. మనం తిన్న తర్వాత తింటాం, మన టమ్మీ ఫుల్ అయినా సరే కర్రీ బాగుంది కదా అని తినేస్తాం. అలాంటి పరిస్థితి అన్నమాట ఈ రోజులలో. కొన్నిసార్లు చూస్తుంటే అర్థమవుతుంది, అరే ఎందుకు తింటున్నారా అనిపిస్తుంది. మా అమ్మమ్మ ఎప్పుడు అంటూ ఉండేది, నువ్వు తినడానికే పుట్టినవే అనేసి. పాపం ఇప్పుడు అది లేదు, ఉంటే చూస్తే మాత్రం నువ్వేనా అంటది. అంటే అంత లిమిటెడ్ ఫుడ్ అన్నమాట. సో మీరు ఎంత తినండి, కొంచెం తినండి, ఎక్కువగా తినండి. తినే క్వాలిటీ బాగుంటే మీ హెల్త్ చాలా బాగుంటుంది. సో అదే చెప్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నా బక్వాస్ విన్నందుకు. ఏమైనా హెల్ప్ఫుల్ ఉంటే ఇట్స్ గ్రేట్, లేకుంటే చేసేది ఏం లేదు. ఏదో చెప్పాను కదా, ఏదో చెప్పాలనిపించింది, ఏదో చెప్పాను. మీరేం విన్నారు నాకు తెలియదు. బట్ ఇదైతే కాన్సెప్ట్ అనమాట, మనం లైఫ్లో గుర్తుపెట్టుకోవాల్సింది, స్పెషల్లీ ఫుడ్ గురించి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.